ఒకప్పుడు ఆ దేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయంతో వణికిపోయేవారు, అంటరాని వారుగా చూసేవారు. మరి ఇంతలోనే ఎంత మార్పు! ప్రతి దేశం ఆ దేశాన్ని కౌగిలించుకోవాలనుకుంటోంది. మరి ఆ దేశం ఏది? ఎందుకు అన్ని దేశాలు ఆ దేశంతో స్నేహం కోసం క్యూ కడుతున్నాయి? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెబుతూ ఉంటారు. అది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మరోమారు రుజువైంది. నిన్నటి వరకు ఆ దేశం వైపు కన్నెత్తి చూడ్డానికే భయపడేవి పలు దేశాలు ఈరోజు తాలిబాన్ ప్రభుత్వంతో స్నేహహస్తానికి తహతహలాడుతున్నాయి. మరి ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది? వాస్తవానికి ప్రపంచంలోని ఏ దేశం తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. మరి అలాంటిది ఇప్పుడు పోటీపడి స్నేహహస్తం అందిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, తాలిబాన్లతో దోస్తానాకి ఇటు ఇండియా, పాకిస్తాన్, చైనా, ఇరాన్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల వారాల్లో యమా బిజీ అయిపోయారు. ఒకవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో ఇండియా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఫోన్లో మాట్లాడుతుంటే, మరోవైపు ఇటు ఇరాన్, అటు చైనాకు విమానంలో చక్కర్లు కొట్టి వస్తున్నారు. ఇక తాజాగా బుధవారం నాడు ముత్తాఖీ బీజింగ్ పర్యటనకు వెళ్లారు. ఆయన కంటే ముందే అక్కడ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అక్కడ తారసపడ్డారు. ఆయనతో చర్చలు జరిపారు. ఇక బీజింగ్లో జరిగిన త్రైపాక్షిక చర్చల్లో చైనా, పాకిస్తాన్ చర్చల్లో ముత్తాఖీ కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పాకిస్తాన్ నుంచి ఎవరో ఒక మంత్రి ప్రతిరోజు బీజింగ్లో తారసపడుతుంటారు. దేశానికి కావలసిన అప్పుల కోసం ఎక్కువగా బీజింగ్పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం సౌదీ అరేబియా దూరం పెట్టడంతో ఇటు పాకిస్తాన్, చైనానే దిక్కు అయింది. వాస్తవానికి చూస్తే తాలిబాన్లకు ఇటు చైనాతో కానీ, బీజింగ్తో కానీ, ఇరాన్ కానీ సంబంధాలు అంతంత మాత్రమే. అయితే యునైటెడ్ నేషన్స్తో పాటు యుఎన్లోని సభ్యదేశాలు అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే, ప్రతి దేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించడాన్ని నిరాకరిస్తూనే అదే సమయంలో తాలిబాన్లతో దౌత్యపరంగా సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ఇటీవల కాలంలో ముత్తాఖీ ఎవరెవరితో భేటీ అయ్యారో చూద్దాం. ఏప్రిల్ 19న పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఓ హైలెవెల్ డెలిగేషన్ను తీసుకుని కాబూల్లో వాలిపోయారు. ముత్తాఖీతో పాటు పలువురు ఆఫ్ఘన్ అధికారులతో చర్చలు జరిపారు. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను తిరిగి కాబూల్ పంపాలనుకుంటోంది పాక్. దీంతో పాటు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికంగా ఒకరికొకరం సాయం చేసుకోవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత మే 6న మరోమారు దార్ ముత్తాఖీతో ఫోన్లో మాట్లాడారు. ఈసారి ఇండియా పాకిస్తాన్పై దాడులు చేసిన తర్వాత మాట్లాడవలసి వచ్చింది. ఇక ఈ నెల 15వ తేదీన ఇండియా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముత్తాఖీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రర్ దాడులను ఖండించినందుకు తాలిబాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అటు తర్వాత ఈ నెల 17న ముత్తాఖీ ఇరాన్ రాజధాని టెహరాన్లో తెహరాన్ డైలాగ్ ఫోరం సదస్సుకు వచ్చారు. అక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి, ప్రెసిడెంట్ మసూద్ పెజికిస్కియాన్తో చర్చలు జరిపారు. అటు తర్వాత మే 21న ఆయన బీజింగ్లో పాకిస్తాన్, చైనాతో కలిసి వాణిజ్యం, మూడు దేశాల మధ్య భద్రత గురించి చర్చించి తిరిగి కాబూల్లో వాలిపోయారు. పైన తెలిపిన దేశాలతో తమకు సరిహద్దులు కలుస్తాయని తాలిబాన్ అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. ఇకపై తెలిపిన దేశాలు ఎలాంటి జాప్యం చేయకుండా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ లక్ష్యాలను సాధించుకోవడానికి స్నేహహస్తం అందించాల్సి వస్తోందని తాలిబాన్ నాయకులు వివరణ ఇస్తున్నారు. ఇక ఇండియా విషయానికొస్తే 1996 నుంచి 2001 వరకు ఇండియా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అప్పుడు పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలు మాత్రమే గుర్తించాయి. అంతకుముందు సోవియట్తో ఆఫ్ఘనిస్తాన్లో మహమ్మద్ నజీబుల్లా ప్రభుత్వానికి ఇండియా మద్దతు ప్రకటించింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే కాబూల్లో ఇండియా రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. పాకిస్తాన్కు తాలిబాన్లు ఫ్రాక్సీగా ఇండియా భావించింది.
ఇక అమెరికా 2001లో తాలిబాన్లను కాబూల్ నుంచి తరిమివేసిన తర్వాత ఇండియా కాబూల్లో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో $3 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టి అక్కడ మౌలిక రంగానికి చెందిన ప్రాజెక్టులతో పాటు విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. కాగా కాబూల్లోని భారత రాయబారి కార్యాలయంపై తాలిబాన్లు పలుమార్లు బాంబు దాడులు చేశారు. హక్కానీ గ్రూప్ కూడా దాడులు చేసింది. తాలిబాన్ల ఆగస్టు 2021లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా మరోమారు రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించింది. అయితే ప్రస్తుతం ఇండియా బ్యాక్డోర్ డిప్లొమసీని ప్రారంభించింది. ఇక రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్తో స్నేహహస్తం అందించకుంటే పాకిస్తాన్తో చేతులు కలిపి పాక్ మరింత బలపడుతుందని ఇండియా భావిస్తోందని చెబుతున్నారు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే 1996 నుంచి 2021 వరకు సంబంధాలు బాగానే ఉన్నా ఇటీవల కాలంలో సంబంధాలు బాగా దిగజారిపోయాయి. 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తెహ్రీకే తాలిబాన్, టీటీపీ మిలిటెంట్లు తరచూ పాకిస్తాన్పై పడి దాడులు చేసి పాక్ భద్రతా సిబ్బందిని చంపడం మొదలుపెట్టారు. కాబూల్ను అడ్డా చేసుకుని టీటీపీ పాకిస్తాన్లో దాడులు చేస్తోంది. దీని వెనుక తాలిబాన్ల హస్తముందని పాకిస్తాన్ బలంగా నమ్ముతోంది. తమ ప్రమేయం లేదని తాలిబాన్లు నిరాకరిస్తున్నారు. ఇక ఇటీవల దార్ కాబూల్ పర్యటనలో ముత్తాఖీతో భేటీ అయ్యారు. పాక్ భయం ఏమంటే ఇండియాను ఆఫ్ఘనిస్తాన్లోకి అనుమతించి తమపై అక్కడి నుంచి దాడులు చేయిస్తారేమో అన్న అనుమానంతో ముందస్తుగా వచ్చి ముత్తాఖీతో చర్చలు జరిపి వెళ్లారు. ఇది పాకిస్తాన్పై కాబూల్ ఆగ్రహంతో ఉంది. దీనికి కారణం పాకిస్తాన్లో కొన్ని సంవత్సరాలు శరణార్థులుగా ఉంటున్న ఆఫ్ఘన్ పౌరులను బలవంతంగా పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లగొట్టింది. దీనిపై తాలిబాన్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇండియా మాదిరిగానే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించింది. 1998లో మజార్ ఏ షరీఫ్లో తాలిబాన్ ఫైటర్లు ఇరాన్ రాయబారి కార్యాలయంలోని అధికారులను చంపిన తర్వాత తాలిబాన్తో ఇరాన్కు సంబంధాలు బెడిసికొట్టాయి. అటు తర్వాత ఆఫ్ఘన్ తూర్పు సరిహద్దుల్లో ఇరాన్ వేలాది మంది సైనికులను మోహరించింది. తాలిబాన్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ కాబూల్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంది. ఇటు భద్రత, వాణిజ్యం పెంచుకోవాలనుకుంది. ఇటీవల ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్, ముత్తాఖీ మధ్య చర్చలు జరిగాయి. అయితే తక్షణమే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించే అవకాశం లేదంటున్నారు ఇరానియన్ అధికారులు. ఇక ఇరాన్ బాధ ఏమిటంటే ఐఎస్ఐఎస్ ప్రాంతీయ గ్రూప్ ఐఎస్ఐఎల్ ఇరాన్లో తరచూ టెర్రర్ దాడులు జరుపుతోంటోంది. దాన్ని అడ్డుకోవాలని తాలిబాన్లను కోరుకుంటోంది. అయితే జనవరి